హలో గైస్, నేను మీ చందు ఫ్రమ్ ఆరుద్రమ్మ కన్సల్టెన్సీ. సో ఈ వీడియోలో మనం మెకానికల్ గురించి తెలుసుకున్నాం. సో ప్రీవియస్ వీడియోస్లో కొన్ని బ్రాంచెస్ గురించి మనం డిస్కస్ చేసాం కదా. సో ఈ వీడియోలో మనం మెకానికల్ గురించి తెలుసుకుందాం. సో ఇన్ జనరల్గా అసలు బేసిక్గా మెకానికల్ అంటే ఏంది? సో ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ అంటే డిజైన్ చేయడము, ఆ డిజైన్ చేసిందని అనలైజ్ చేయడము, అనలైజ్ చేసిందని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం. సో ఇవన్నీ కలుపుకుంటేనే మనం మెకానికల్ అంటాము. సో ఇన్ జనరల్గా చెప్పాలంటే సో మన ఇంట్లో ఉన్న ఏసీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, రెఫ్రిజిరేటర్స్ కానీ, అండ్ సో ల్యాప్టాప్స్ కానీ, మొబైల్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వాటిని డిజైన్ చేసేది, దాంట్లో ఉన్న ప్రొడక్ట్స్ని వాళ్ళు బిల్డ్ చేసేది, డిజైన్ చేసేది, అనలైజ్ చేసేది, బిల్డ్ చేసేది, ప్రతి ఒక్క దాని వెనుక మెకానికల్ వాళ్ళు ఉంటారు. సో అదేవిధంగా కార్స్, లైక్ మోటార్ బైక్స్, ఇవన్నీ ఏవి తీసుకున్నా కూడా దాని వెనక ఖచ్చితంగా మెకానికల్ అనే వాళ్ళు ఉంటారు. ప్రీవియస్గా మనం చూసుకుంటే సైకిల్స్ ఉన్నవి, సైకిల్ని కొద్దిగా డిజైన్ చేసి బైక్స్ వచ్చాయి, బైక్స్ తర్వాత కార్స్ వచ్చాయి. ఆ కార్స్ విషయంలో కూడా ప్రతి సంవత్సరానికి కొత్త కొత్త డిజైన్స్ రావడము, కొత్త కొత్త ఇంజిన్ కెపాసిటీస్ రావడము, వీటన్నిటి యొక్క ఆటోమొబైల్స్ ఇవన్నీ యొక్క డిజైన్ చేయడము, దానికి తగ్గట్టుగా కార్ని డిజైన్ చేసి దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి దాన్ని మార్కెట్లోకి వదలడం, ప్రతి ఒక్క దాని వెనుక మెకానికల్ వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళ యొక్క నాలెడ్జ్ అనేది ఉంటుంది, వాళ్ళ యొక్క ఇంప్లిమెంటేషన్ అయితే ప్రతి దాని వెనుక ఉంటుంది. సో ఎవరైనా సరే మెకానికల్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి కొన్ని మినిమం స్కిల్స్ అనేవి ఉండాలి. అనలిటికల్ థింగ్స్ ఉండాలి. తర్వాత అదేవిధంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా క్రియేటివిటీ అనమాట. మన కొత్త కొత్త డిజైన్స్ ఏదైనా కార్స్ కానీ, ఆటోమొబైల్ సంబంధించింది కానీ, తర్వాత ఏసీస్ కానీ, ప్రతి ఒక్క దానికి డిజైన్స్ అనేవి ఉంటాయి అనమాట. కొత్త కొత్త క్రియేటివిటీ అనేది మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో దాని నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ మెకానికల్లో. సో ఇందులో మనం మెయిన్గా నేర్చుకునే కొన్ని సబ్జెక్ట్స్ అంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏవి అంటే, తర్వాత ఇది మెకానిక్స్ కానీ, డిజైన్ ఆఫ్ మెషిన్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్, రోబోటిక్స్ అండ్ మెకట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, అదేవిధంగా థర్మోడైనమిక్స్. సో ఈ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అనేవి మనం ఇవి నేర్చుకుంటాం మెకానికల్. ఇవే కాకుండా కొన్ని ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. యాజ్ యూజువల్ బేసిక్స్ అనేవి కొన్ని యాడ్ అవుతాయి. సో దాంతోపాటు ఇవి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ కాబట్టి వీటి మీద ఎక్కువ మనకి నాలెడ్జ్ అవసరం ఉంటుంది కాబట్టి ఈ సబ్జెక్ట్స్ అనేవి మెకానికల్లో ఉంటాయి. సో ఈ మెకానికల్ అనేది మన రియల్ లైఫ్లో వాడే వస్తువులో ఏ విధంగా ఉపయోగపడుతుందో కొన్ని ఎగ్జాంపుల్స్తో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆటోమొబైల్స్ తీసుకుంటే ఇంజిన్ అనేది మనం పెట్రోల్ డీజిల్తో కొన్ని కార్స్ కానీ వెహికల్స్ అనేది నడుస్తాయి కదా. సో అదే పెట్రోల్ కానీ డీజిల్ ఏ విధంగా బర్న్ చేస్తుంది, ఆ వచ్చిన దాన్ని పవర్ నుంచి ఏ విధంగా మన వెహికల్ అనేది ముందుకెళ్తుంది. సో దీని మీద మెకానికల్ వాళ్ళే చేస్తారు అనమాట. అంటే మెకానికల్ అనే వాళ్ళు దీని మీద కూడా ఏ విధంగా అది బర్న్ అవుతుంది, ఏ విధంగా శక్తి దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, దాని పరంగా ఏ విధంగా ఇంజిన్ అనేది అంటే వెహికల్ అనేది ముందుకెళ్తుందో కూడా వీళ్ళే చేస్తారు అనమాట. దాంతోపాటు గేర్ సిస్టమ్ అనమాట. తక్కువ ఎనర్జీతో ఎక్కువ బరువును ఏ విధంగా లాగాలి అంటే గేర్ సిస్టమ్. ఇంకా స్పీడ్ వెళ్ళాలి, 1/1 గేర్ మార్చే కొద్ది స్పీడ్ వెళ్తుంది కూడా, దీని వెనక కూడా మెకానికల్ వాళ్ళు ఉంటారు. సో అదే విధంగా ఇంకా తీసుకుంటే మనకి బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. వాహనాన్ని ఏ విధంగా ఆపాలి, సో మన క్లచ్తో పాటు బ్రేక్స్ ఉంటాయి కదా, ఆ బ్రేక్స్తో ఏ విధంగా ఆపాలి, దాని డిజైనింగ్ కానీ, సో ఇదంతా మెకానికల్ వాళ్ళే చేస్తారు. అదేవిధంగా రిఫ్రిజిరేటర్స్ మరి ఎయిర్ కండిషనర్స్ అనమాట. ఫ్రిడ్జెస్, ఏసీసీ ఇవి ఉంటాయి కదా. ఏసీలు అయితే మన లోపల ఉన్న వేడిని బయటికి పంపించి మనకు కావాల్సిన చల్లదనాన్ని లోపలికి ఇస్తాయి అనమాట. ఈ ఏసీస్ యొక్క, ఫ్రిడ్జెస్ యొక్క ప్రతి ఒక్క డిజైన్ కానీ, లోపల యొక్క మెషిన్స్ కానీ, వాళ్ళ యొక్క ఆర్కిటెక్చర్ కానీ ఏ విధంగా పనిచేయాలి, ఫంక్షనాలిటీస్ ఏందనేది మొత్తం అనేది మెకానికల్ వాళ్ళే చూసుకుంటారు. సో ఇదే విధంగా చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రియల్ లైఫ్ తీసుకుంటే పెద్ద పెద్ద యంత్రాలు కూడా, జేసీబీస్ కానీ, తర్వాత మనకి వీళ్ళు సివిల్ సైడ్ వర్క్ చేసి వాళ్ళకి కంకర్ని మనం బ్రేక్ చేస్తాం కదా, అలాంటి మిషన్స్ కానీ ప్రతి ఒక్క దాని వెనుక మెకానికల్ వాళ్ళు అయితే ఉంటారు. సో ఈ యొక్క మెకానికల్ తీసుకుంటే మనకు ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది అనే క్వశ్చన్ కూడా ప్రతి ఒక్కరికి వస్తుంది కదా. సో దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఉన్న ఈ జనరేషన్లో ప్రీవియస్ జనరేషన్కి ఈ జనరేషన్కి చాలా టెక్నాలజీ అనేది మారింది. ఆ వెహికల్స్ యొక్క డిజైన్స్ మారినాయి. అంటే సైకిల్ నుంచి బైక్స్ వచ్చాము, బైక్స్ నుంచి కార్స్ వచ్చాము, కార్స్ నుంచి ఫ్లైట్స్, చాలా చాలా మారాయి కదా. సో ఇలాంటి టెక్నాలజీస్తో ఇంకా కార్స్ తర్వాత ఏంటంటే, నార్మల్ కార్స్ డీజిల్ పెట్రోల్తో నడుస్తాయి కదా, దాంతోపాటు ఏంటంటే ఎలక్ట్రిక్ కార్స్ ఉన్నాయన్నమాట. సో ఎలక్ట్రిక్ కార్స్ డిజైన్స్ కానీ, వాళ్ళని చేయడం కానీ, దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కానీ ప్రతిదీ మెకానికల్ వాళ్ళే చేస్తారు. ఇదే విధంగా రెన్యూవబుల్ ఎనర్జీ అనమాట. సో దాని మీద వాళ్ళే ఉంటారు. నానో టెక్నాలజీస్ కానీ, ఏఎన్ఎంఎల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆ మిషన్స్ యొక్క దాని యొక్క సో ఇంటెలిజెన్స్ని వాడడం కానీ, ఆ మిషన్స్ తయారు చేయడం కానీ ప్రతి ఒక్కటి మెకానికల్ వాళ్ళే చేస్తారు. సో ఈ మెకానికల్ అనేది, సో టెక్నాలజీ అనేది ముందుకెళ్తూనే ఉంటుంది. ఈ యొక్క వస్తువులు కానీ, ప్రొడక్ట్స్ కానీ ప్రతి ఒక్కరికి అవసరం అవుతూనే ఉంటుంది కాబట్టి మెకానికల్కి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. సో బేసిక్గా ఈ మెకానికల్ చేసిన వాళ్ళకి సమ్ ఆఫ్ ద జాబ్స్ ఉంటాయి కదా. సో అవి తీసుకుంటే దేంట్లో జాబ్స్ ఉంటాయి అనేది తీసుకుంటే, ఆటోమొబైల్స్లో కానీ, ఏరోస్పేస్ సంబంధించిన వాటిలో కానీ, లైక్ ఏరోప్లైన్స్, తర్వాత రాకెట్స్ డిజైనింగ్, సో వీటికి సంబంధించిన జాబ్స్ కానీ, ఎనర్జీ అండ్ పవర్ అనమాట, పవర్ ప్లాంట్స్ ఆర్ సోలార్ ఎనర్జీ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించింది కానీ, రోబోటిక్స్ సంబంధించింది కానీ, పబ్లిక్ అంటే వీటిలో కొన్ని పబ్లిక్ సెక్టర్లో కూడా జాబ్స్ ఉంటాయి అనమాట. లైక్ రైల్వే డిపార్ట్మెంట్లో కానీ, తర్వాత బిహెచ్ఎల్ సంబంధించి కానీ, ఎన్టీపీసీ కానీ, ఇస్రో, డిఆర్డిఓ, సో వీటన్నిటిలో వీళ్ళందరికీ జాబ్స్ ఉంటాయి అనమాట. లైక్ ప్రైవేట్గా వెళ్ళొచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ సైడ్ కూడా జాబ్స్ వెళ్ళొచ్చు. సో
ఇంకా మీకు మెకానికల్ ఏమైనా క్వరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. అదేవిధంగా ఇలాంటి కోర్సెస్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి.